మీ తమ్ముడికి ఒక్కళ్ళకి ఇంత తన మరణంకి గురయ్యాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వాళ్ళకి ఎలాంటి దెబ్బలు తగిలినాయి? వాళ్ళ వాళ్ళకి మీద కూడా అటాక్ అనేది జరిగింది కదా! అమ్మాయిలకైతే కొట్టారు గాని అమ్మాయిలకైతే అంత అంత హెవీ అటాక్స్ లాంటి సివియర్‌గా ఇంజ్యూరీస్ ఏం లేవు. హ్మ్. అమ్మాయిలకి అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అమ్మాయిలనైతే పెద్ద ఏం చేయలా. అమ్మాయిల మీదకొస్తుంటే వీడిని డిఫెండ్ చేయడం సేవ్ చేయడానికి ఎళ్లి వీడికి తగిలేసినాయి. హ్మ్. మిగతా అబ్బాయిలకైతే ఈ చేతులకి, ఇలా కాళ్ళకి లోపల ఇక్కడ కొంచెం తగిలినాయి గానీ వీడికి బాగా వీడికి తగిలిన దాంతో పోల్చుకుంటే 1% కూడా కాదు ఆళ్ళకి. 1%, 2% కూడా కాదు. ఓకే. మీ మాటల్లో చెప్పారు అక్కడ ఒక 10, 15 మంది వచ్చేసారు అని చెప్పేసి. కేవలం నలుగురిని అరెస్ట్ చేశారు అంటున్నారు కదా! అవును. అందులో అరెస్ట్ చేసిన వాళ్ళలో మీకు ఆ రెస్టారెంట్ ఓనర్ గాని, ఓనర్ కొడుకు గాని ఓనర్ కొడుకున్నాడు. హ్మ్. ఓనర్ లేడంట. 64 ఇయర్స్ ఏదో చెప్పారు పేరు. హ్మ్. ఇంకా ఆయనైతే ఇప్పుడు ఎస్కేప్‌లో ఉన్నాడు. హ్మ్. ఓనర్ కొడుకైతే ఉన్నాడు. ఇలా ఎవడైతే ఇలా అన్నాడో వాడైతే ఉన్నాడు. అరెస్ట్ చేశారు. సో, మిగిలిన వాళ్ళ మరి పరిస్థితి ఏంటి? ఎవరైతే వీళ్ళు దాడి చేయడానికి వచ్చారు కదా! కర్రలతోటి. వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్‌లు కేసులు పెట్టారు? వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామని మీకు పోలీసులు ఇన్ఫార్మ్ చేశారా? అవన్నీ మాకేం తెలీదసల. ఆ టాపిక్స్ అయితే మాకేం తెలీదసల. ఇంతమంది అరెస్ట్ అయ్యారు అని చెప్తున్నారు. మమ్మల్ని పంపించేసారు తర్వాత మళ్ళీ మరి మాకు ఎటువంటి కమ్యూనికేషన్ వాళ్ళకి మాకు ఏం లేదు మరి. ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ అన్నీ కూడా పంపించారు. ఇక్కడ మన రీజనల్ పోలీసులు కూడా వచ్చి ఇట్లా అక్కడ ఎఫ్ఐఆర్‌లు అన్నీ చూసుకొని మా దగ్గర నిన్నటి నుంచి వస్తూనే ఉన్నారు. మొన్న నైట్ నుంచి వస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు. మరి ఏమవుతుందో తెలీదు మరి. గవర్నమెంట్ నుంచి అయితే మాకైతే ఇప్పటిదాకా మళ్ళా కాల్ గానీ ఏం లేదు మరి. మరి పోలీస్ ఏమైనా ఉందేమో తెలీదు గానీ మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు చెప్తేనే తెలుస్తది మాకైతే ఏం లేదు ప్రెజెంట్ టిల్ నౌ. మీకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం లభించింది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ నుంచి అంటే బాడీని తీసుకురావడం చాలా ఫాస్ట్‌గా వచ్చింది. అదొకటే నేను చెప్పగలను. రిమైనింగ్ అది మరి బ్యాక్ ఎండ్‌లో మరి ఏమవుతుందో తెలీదింకా. మేము నిన్న ఇదంతా కొంచెం ఈ పనిలో ఉన్నాం కదా! సో, అయిపోయిన తర్వాత అప్పుడు చూడాలి. మరి ఇంకా ఏం తెలీదు మాకింకా ఏం తెలీదు. అంటే మీకు ఎలాంటి న్యాయం కావాలని మీరు గవర్నమెంట్‌ని కోరుకుంటున్నారు? న్యాయం అంటే ఏం లేదు. ఇప్పుడు తమ్ముడికి ఇలా అయింది. మమ్మీని, డ్యాడీని నేను ఇంక లైఫ్ లాంగ్ ఇంకా అంతే. ఇంకా అలా వాళ్ళని అలా చూస్తున్నాను. మాకు జరిగిన లాస్ అయితే ఏం చేసినా, ఎన్ని చేసినా అదైతే తీరేది కాదు. ఆడు కాలు ఇరిగిపోయో, చెయ్యి ఇరిగిపోయో లేకపోతే ఒక పక్క పగిలిపోయి వచ్చినా మేము ఏదో చేసుకొని బాగించుకునేవాళ్ళం. ఇంక మనిషే లేడు కదా మాకు. ఇంకా లాస్ అయితే ఇంకేం చేసినా అదైతే దాన్నైతే ఎవరు ఇంక చేయలేరు. ఇంకా వాళ్ళని పనిష్ చేయడం, ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళేవాళ్ళని లేదంటే మొత్తం ఈ టూరిజం లాంటిదే గోవాలో మొత్తం బ్యాన్ చేయడం లాంటిదో లేదంటే బాయ్‌కాట్ చేయడం లాంటిదో ఏదో ఒకటి ఇంకా గవర్నమెంట్ ఏదైనా రెస్పాండ్ అయ్యి చేయాలి తప్ప ఏదో ఇంక మనం మన సైడ్ నుంచి అయితే చేయడానికైతే ఏం లేదు మరి. అంటే మీరు గవర్నమెంట్ మీ లాస్ అనేది అసలు ఎవరు పూడ్చలేనిది. కానీ ఇలాంటి లాస్ ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నారు కదా! అది మీరు గట్టిగా గవర్నమెంట్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్‌కి చెప్తున్నా. గాని లేదంటే అక్కడికి వెళ్ళే పర్యాటకులు మన దేశం యాక్చువల్‌గా మనకి అది మన దేశంలో ఉంది కాబట్టి మనం చాలా ఎంకరేజ్ చేయాలి. కానీ అక్కడ పరిస్థితులు అలా లేవు. చాలామంది విదేశాల నుంచి కూడా గోవాకి వస్తూ ఉంటారు. మీరు ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏంటంటే గోవాలో రీసెంట్‌గా క్రైమ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువైపోయింది. సో, ఎక్కువైపోవడం వల్ల టూరిస్టులు అనేది చాలా తక్కువ వెళ్తున్నారు. నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే రీసెంట్‌గా గోవా వెళ్ళే బదులు థాయిలాండ్ వెళ్ళొచ్చేస్తున్నారు. హ్మ్. సో, గోవాలో మనకి ఊబర్‌లు ఏమి ఉండవు. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను. ఏమి ఉండవు. వాడు చెప్పిందే రేటు. నిన్న మా బాబాయ్ వాళ్ళు వెళ్లారా, వెళ్తే 4000 చెప్పాడంట క్యాబ్. ఇష్టమైతారా లేదంటే లేదు. 4000 చెప్పాడంట. చచ్చినట్టు ఇంక 4000 ఇచ్చి వెళ్లారు. మామూలుగా అయితే మనం ఓలా, ఊబర్ వేసుకుంటే 500, 600 అవుతది. సో, ఇదంతా కూడా ఏంటంటే టూరిస్ట్ కౌంట్ అనేది తగ్గేసరికి ఏంటంటే వచ్చిన వాళ్ళ దగ్గర మొత్తం దోచేయాలి. వీళ్ళు ఏమన్నా తిరగబడితే తిరిగి కొట్టేయడం. పే చేయను అంటే గనుక వాళ్ళ మీద రౌడీయిజం చేయడం. ఇట్లా ఒక క్రైమ్ అనేది పెంచేసి టూరిస్టుల్ని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలన్న టైప్‌లో అక్కడ మొత్తం ఆ టూరిజం అంతా ఆ ఏరియా మొత్తం అట్లా తయారైపోయింది. సో, దాన్ని మనం ఆపగలగాలి. మన గవర్నమెంట్ నుంచినా వాళ్ళైనా సరే. సో, ఏంటంటే భయపెట్టైనా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. నచ్చితే రా లేదంటే లేదు అన్న టైప్‌లో. ఇప్పుడు ఏదన్నా ఒక టూరిజం ఒక ప్లేస్ అనేది వెళ్ళామంటే మనం 10 మందికి చెప్పాలి. బావుంటదిరా, చాలా బావుంటది ఎళ్ళాలని. ఇప్పుడు గోవా అంటే నువ్వు వెళ్ళొద్దురా అని చెప్పేలా అయిపోయింది. నేను ఎళ్ళానురా ఇలా జరిగింది. నువ్వు అసలు ఎళ్ళొద్దు. గోవా బదులు ఇంకెక్కడికన్నా ఎళ్ళు. గోవా మాత్రం ఎళ్ళకు అన్న స్టేజ్‌కి వచ్చింది ఇప్పుడు అక్కడ. క్రైమ్ రేటింగ్ అన్నా ఏదన్నా సరే. మొత్తం అంతా కూడా అట్లనే ఉంటది. ఇక్కడ ఎవ్వడు సరిగ్గా రెస్పాండ్ కాడు. ఏదన్నా సరే మొత్తం రౌడీయిజంలా ఉంటది.
అంతా అంటే స్కామ్. మీకు ఇంతకు ముందే తెలుసా, లేదంటే ఈ సిచ్యువేషన్ జరిగాకనే మీకు అక్కడ గోవాలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్తున్నారా ఇప్పుడు? గోవాలో స్కామ్స్ అనేవి ఉంటాయని నాకు తెలుసు. కానీ ఇట్లా కొట్టేసి చంపేసి ఇంత జరగద్దని నాకు నా ఫ్యామిలీ దగ్గరకు వచ్చేదాకా నాకు తెలియదు. అంటే ఇంతకుముందు ఎక్కడో విన్నాను కానీ అంత ఇంత సివియర్గా ఇంత ఇంత రూడ్గా ఇంత క్రూయల్గా కొడతారని నాకు తెలియదు అసలు. అంటే ఆ అబ్బాయి గోవా వెళ్తాము అని చెప్పి బయలుదేరి ఉంటారు కదా, అప్పుడు మీరు లేదు, నాకేంటంటే హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పాడు. యాక్చువల్గా మా పిన్ని వాళ్ళ హస్బెండ్, మా బాబాయ్కి అంటే మా అమ్మాయి వాళ్ళ చెల్లి హస్బెండ్ మొన్న సెకండ్న, నిన్నగాక మొన్న సెకండ్న బైపాస్ ఉంది, సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది అపోలోలో. ఓకే. సో నేను హైదరాబాద్ వెళ్తున్నాను అమ్మ, వెళ్ళి అక్కడ నుంచి అంటే ఫ్యామిలీలో బ్లడ్ ఎవరు కావాలని, ఎవరికి ఆపరేషన్ అయినా ఏమైనా సరే బ్లడ్ కావాలంటే వీడే వెళ్తాడు. ఓకే. వీడి ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఏంటంటే బ్లడ్ ఇవ్వడం అంటే ముందు ఉంటాడు అనమాట. సో నేను వెళ్తాను, అక్కడ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నేను ఎంత బ్లడ్ కావాలో బ్లడ్ నేను ఇస్తాను, నేను హైదరాబాద్ వెళ్తానని చెప్పి హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి అక్కడి వరకు తెలుసు మాకు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ప్లాన్ ఎలా మారిందో, వీళ్ళు మాకు అబద్ధం చెప్పి వెళ్ళాడా, లేకపోతే వీళ్ళు ఇంట్లో చెప్పొద్దురా మనం వెళ్ళొచ్చేద్దాం అని చెప్పి మరి ఫ్రెండ్స్ వీళ్ళు అంతా అనుకున్నారా, అవన్నీ నాకు తెలియదు. హైదరాబాద్ వెళ్ళడం అని తెలుసు, వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, అంతా అయింది. మరి అక్కడి నుంచి సడన్గా ఎప్పుడు వెళ్ళినా ప్రీ ప్లాన్ అయితే ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఏవో ఉంటాయి. వీళ్ళు అప్పటికప్పుడు ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు బస్కి వెళ్ళడు. ఏంటంటే ఈ బస్కి వెళ్ళాడు ఆ రోజు. మరి అప్పటికప్పుడు సడన్ ప్లాన్ ఏమో నాకు తెలియదు. అది వాళ్ళని అడుగుతుంటే 2 months నుంచి ప్లాన్ చేసుకున్నాం, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం అని చెప్పి వాటి ఫ్రెండ్స్ అంటున్నారు. వీడైతే మరి నాకైతే ఎటువంటి ఇన్ఫో అయితే ఇవ్వలేదు. మాకైతే ఇంట్లో అయితే హైదరాబాద్ వరకు తెలుసు. స్నేహితులందరూ కూడా హైదరాబాద్ వాళ్ళేనండి? ఇక్కడ ఉన్నారు 2 హైదరాబాద్, మిగతా వాళ్ళు ఇక్కడే సరౌండింగ్స్. అవైలబుల్ గా ఉంటారు, మనతో మాట్లాడతారా? వచ్చారు కానీ వాళ్ళు కొంచెం భయపడిపోతున్నారు. నిన్న పోలీసులు వచ్చారు, వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇంక మమ్మల్ని కలిసే ముందు ఏమన్నా సరే పోలీసు చెప్పి రావాలి వాళ్ళు. అంటే వాళ్ళు పోలీసులు చెప్పారు అట్లా, అంటే మా సైడ్ నుంచి ఏమైనా థ్రెట్ ఉంటుందేమో, మేము వీళ్ళ మీద కోపంతో వీళ్ళని ఏమైనా చేస్తామేమో అని చెప్పి ఏంటంటే కొంచెం, అంటే మేము మమ్మీ అలా ఏం లేదు, నేను వచ్చి మా అమ్మని కాల్ పట్టుకుని ఇన్ని ఆంటీ అదాంటి ఇదాంటి సారీ ఆంటీ మేము చాలా ట్రై చేస్తామని చెప్పి నా కాల్ కూడా పట్టుకుని ఏడ్చారు. ఇంకా మనం చేసేది ఏం లేదు కదా, ఇంకా లాస్ అనేది జరిగిపోయింది. ఏడ్చి వెళ్ళారు. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి నేను అందరు తినేయాలంటారని చెప్పి అందరికీ భోజనం పెట్టి పంపించా. తిన్నా అన్నారు. అయినా సరే ఊరుకోకుండా అందరికీ తినిపించి మమ్మీ తినేదాకా ఊరుకోవాలా, తినిపించేదాకా పంపించింది. ఇంకేం లేదు, ఇంకెప్పుడు వెళ్ళకండి, ఇంకెప్పుడు వెళ్ళినా ఇలాంటి వీటికి అసలు వెళ్ళొద్దు, నాలాగా అంకుల్లాగా మీ మమ్మీకి మీ డాడీకి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పి పంపించింది మా అమ్మాయి, అంతే. ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పలేదు మేము. మీరు అక్కడ తన బాడీని తీసుకొచ్చారంటున్నారు కదా, తనకి సంబంధించిన తన బిలాంగింగ్స్ అన్ని మీకు సబ్మిట్ చేశారు వాళ్ళు? నిన్న వాళ్ళ ఫ్రెండ్స్, మా తేజతో వెళ్ళిన ఫ్రెండ్స్ వచ్చారు, నిన్న ఒక 2 వచ్చారు, గిరిధర్, చైతన్య అని ఉన్నారు. వాళ్ళు ఇక్కడే లోకల్ వాళ్ళు వాడి ఫోను వాడు తీసుకెళ్ళిన సూట్ కేసు ట్రాలీ తీసుకొచ్చి ఇచ్చారు. ఈ ఫోన్ అయితే మరి ప్యాటర్న్ ఏం తెలియదు మాకు, డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉంది. అది మనం ఫోన్ చేసిన రింగ్ అవ్వట్లా, నోటిఫికేషన్స్ ఏం రావట్లా, మిస్ కాల్ అయితే చూపిస్తుంది కానీ ఏమీ రావట్లేదు. అది ఒకసారి చేయించాలి, అది ఫోన్ అన్లాక్ చేయించాలి ఒకసారి. అంటే తన నుంచి మీకు లాస్ట్ కాల్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ కాల్ అయితే నాకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కూడా వాడు వెళ్ళిన రోజు 30th ఎక్కడున్నారా అంటే ఇలా వెళ్తున్నాము ఒక 1 hour 2 hours దిగిపోతామని చెప్పి అన్నాడు బస్, అంతే. అదే లాస్ట్ మెసేజ్.